సైన్యం, సేనాని ఈ మాటలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు తరచూ వింటున్నాం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ఆసక్తి ఉన్న జనమంతా జనసేన ప్రయాణం ఎటువైపు అంటూ ప్రశ్నించుకుంటున్నారు. 2019లో ఘోరంగా ఓడిపోయి 2024లో లేచి నిలబడి 100% సక్సెస్ సాధించిన తర్వాత జనసేన, ఆ పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్కు ఇప్పుడు కొత్త జోష్ వచ్చి పడింది. ఆయన వ్యూహాత్మక అడుగులకు కేంద్ర బిందువు అవుతున్నారు. తొందరపడకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ప్రస్తుత పార్టీ అవసరాలు, రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. సేనతో సేనాని పేరిట విశాఖలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన జనసేన క్రియాశీల కార్యకర్తల సమావేశం అనేక అంశాలను ఆవిష్కరించింది. పవన్ కళ్యాణ్ తన భవిష్యత్తు దర్శనాన్ని సైతం పార్టీ కార్యకర్తలు జనం ముందు ఉంచారు. క్రియాశీల కార్యకర్తలు నాయకులుగా ఎదిగేందుకు రోడ్ మ్యాప్ రూపొందించానని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. దసరా తర్వాత త్రిశూల్ పేరిట శిక్షణ ఇస్తామని తెలిపారు. త్రిశూల్ అంటే గుర్తింపు, నాయకత్వం, భద్రతగా పేర్కొన్నారు.